తూకానికి తీసుకొచ్చి కశ్మీర్ బ్రాండ్ అంటిస్తారు. టోకుగా పట్టుకొచ్చి రాజస్థాన్ కోట అంటారు. లోకల్ గా నేసి సంబల్పురి పేరు చెప్తారు. సింథటిక్ చీరలకు జార్జెట్ ముద్రలేస్తారు. కట్టుడు చీరలకు ఖరీదైన పేరు పెట్టేస్తారు. చివికిపోయిన బట్టకు మెరుపులద్ది అమ్మేస్తారు. పవర్లు మీదనేసి మగ్గం పేరద్దుతారు. పట్టు ఎలా పట్టు జారిపోతుందో ఈరోజు ఫోకస్ లో చూద్దాం. ఉప్పాడ శారీస్ ఇందులో 3 రకాలు: ప్లెయిన్, జకాడ్, జామ్దాని. మినిమం 3000 పెట్టిందే ఉప్పాడ చీర రాదు. కానీ ఆ పేరు చెప్పి బయట 400 నుంచి 500 రూపాయలకు అమ్మేస్తున్నారు. ఎందుకలా? మార్కెట్ ఎందుకు దెబ్బతింది? ఇమిటేషన్స్ ఎందుకు పెరిగాయి? బ్రాండ్ ఇమేజ్ కి డ్యామేజ్ చేస్తున్న వారెవరు? పబ్లిక్ అడుగుతున్నారా లేకుంటే వీవర్సే మాయ చేస్తున్నారా? ఉప్పాడ పేరు చెప్పగానే గుర్తొచ్చేది చీరలు. జామ్దాని సారీ మగ్గం మీద నేసే ఒక అద్భుతం. ఫ్రంట్ బ్యాక్ సేమ్ డిజైన్ దీని ప్రత్యేకత. ఇందులో జకాట్ చీర కూడా సంథింగ్ డిఫరెంట్. ప్లెయిన్ చీరైనా సరే ఉప్పాడ లుక్కే వేరు. అసలు ఉప్పాడ చీరను ఇష్టపడిన మగువే ఉండదు. ఏటా ఎంత లేదన్నా పిఠాపురం సరౌండింగ్స్ లో 30 కోట్లకు పైనే టర్న్ ఓవర్ ఉంటుంది. దాదాపు 2000 కుటుంబాలు ఈ పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నాయి. దేశంలో అన్ని ప్రధాన నగరాలకు ఉప్పాడ నుంచి మార్కెట్ ఉంది. ఇదే అదునుగా నకిలీగాళ్లు రెచ్చిపోతున్నారు. పాలిస్టర్ కలిసిన చీరలకు ఉప్పాడ ముద్ర వేసి ఉప్పు అమ్మినంత ఈజీగా అమ్మేస్తున్నారు. నాసిరకం చీరలకు బ్రాండ్ ట్యాగ్ వేసి దందా నడిపిస్తున్నారు. కేజీ లెక్కన తూచి అంటగడుతున్నారు. ఏమీ లేదు, సింపుల్. పేరు ఉప్పాడ, కలిసేదంతా పాలిస్టర్. పట్టు మీద కాటన్ వేస్తే బాగుంటుంది. అదే పట్టులో పాలిస్టర్ కలిపితే చండాలంగా తయారవుతుంది. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్టు కొందరు పవర్లూమ్ దందా చేసేవాళ్లు ఇలా ఉప్పాడ బ్రాండ్ ని భ్రష్టు పట్టిస్తున్నారు. కష్టపడి నేసిన పట్టు చీర అమ్మితే నేతన్న గర్వంగా ఫీల్ అవుతాడు. ఆ కష్టం 10 ఏళ్లైనా ఉంటుందని భావిస్తాడు. కానీ అలాంటి కిక్కు, తృప్తి ఇప్పుడు లేవంటారు కొందరు చేనేత కార్మికులు. కరోనా తర్వాత మగ్గం పని నానాటికి తీసుకట్టులా తయారైందని చెబుతున్నారు. బేసిక్గా ఉప్పాడ పట్టు మినిమం 3000 ఉంటుంది. అంతకు మించి పైసా తక్కువ కాదు. ఎప్పుడైతే ఇమిటేషన్ శారీ వచ్చిందో అప్పుడే ఉప్పాడ రేటు బీచ్ లో ఇసుకలా కొట్టుకుపోయింది. 500కు ఉప్పాడ పేరుతో అమ్మేస్తున్నారు. పేకలో పాలిస్టర్ వాడతారు. అది కేజీ 150 రూపాయలే. అదే పట్టు కిలో 5000 నుంచి 8000 ఉంటుంది. ఇక్కడ వీవర్స్ తప్పేమీ లేదు. పెరిగిన మెటీరియల్ ధరలు, జీఎస్టీ, కూలీ రేట్లు ఇలా అన్నీ కలిసి తడిసి మోపెడవుతున్నాయి. ఇదంతా మాస్టర్ వీవర్స్ తట్టుకోలేకపోతున్నారు. పడుగులు ఇవ్వలేకపోతున్నారు. పట్టు రేటు విపరీతంగా పెరిగిపోవడం కూడా కల్తీకి మరో కారణం. ఆ మాల్ అంతా సూరత్ నుంచి వస్తుంది. కస్టమర్ల కోసం కొందరు హ్యాండ్లూమ్ వాళ్లే దిగజారిపోయారు అనేది నేతన్నులు చెబుతున్న మాట. కాకపోతే మా హ్యాండ్లూమ్స్ వాళ్ళే పాలిస్టర్లు నేయించడం వల్ల బంగారు బాతుగుడ్డు కథలాగా మా నేతగాడి పరిస్థితి అంటూ దిగజారిపోయిందండి. గత 5 సంవత్సరాలు మొత్తం దిగజారిపోయింది. ఈ తర్వాత సొసైటీలు కానీ గవర్నమెంట్ వైపు నుంచి జిఎస్టీ సమ్స్ కానీ అధికంగా ఈ పరిశ్రమ మీద ఎక్కువ ఒత్తిడి పడిందండి. మార్కెట్ చేయాలంటే కస్టమర్కి తక్కువ రేటుకి వస్తుందనే చూస్తారు తప్ప మంచి చీర కొనడానికి ఎక్కువ రేటు పెట్టడానికి ఇష్టపడరు కదండి. దానివల్ల కల్తీగాళ్ళు ప్రపంచం ఎక్కువైపోయిందండి. ఇమిటేషన్ శారీల పుణ్యమాని ఉప్పాడ పరిశ్రమ బాగా డ్యామేజ్ అయింది. ఈ 4 ఏళ్ల నుంచి మార్కెట్ మరీ దారుణంగా ఉంది. ఉప్పాడలో ప్రధాన డిజైన్ జామ్దాని చీర. ఇది నేయడానికి 1 రోజులు పైనే పడుతుంది. ఈ టైప్ చీరకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కానీ ఏం లాభం? రెప్లికా వచ్చి బ్రాండ్కు బ్యాండ్ వేసింది. జనం వేలం వెరిగా ఇమిటేషన్ల వెంట పడితే అసలు వీవర్ పనిలేక ఈగలు తోలుకుంటున్నాడు. నేతకారుడికి నెలకు 15 నుంచి 20 వేల కంటే ఎక్కువ రావడం లేదు. ఒకప్పుడు బాగా బతికిన పరిశ్రమ ఇప్పుడు దారుణంగా కుంగిపోయింది. ఈ పరిస్థితుల్లో తమ వీవర్సే ఇమిటేషన్లను ఎంకరేజ్ చేస్తున్నారని ఉప్పాడ చీరనేసే ఉమామహేశ్వరరావు అంటున్నారు. మెటీరియల్ రేట్ బాగా పెరిగిపోయిందండి. దానివల్ల మాకు కూలీ రేట్లన్నీ తగ్గడం జరుగుతుందండి. ఆ భారం మా మీద వేస్తున్నారండి. మేము నేతకారులుగా మా ఇన్కమ్ తగ్గిపోతుందండి. దానివల్ల మేము చాలా సఫర్ అవుతున్నామండి. పరిశ్రమ కూడా బాగా కుంగిపోయిందండి మాది. ఈ మధ్యకాలంలో పట్టు రేటు బాగా పెరగడం వల్ల ఇమిటేషన్లు కూడా హెవీగా వచ్చేస్తున్నాయండి. మాకు ఇందులో ఏంటంటే బాగా మా దళారీలోనే కొంతమంది ఇమిటేషన్లు తయారు చేసి వాళ్ళు ఎక్కువైపోయారండి. దానివల్ల మాకు బాగా ఇబ్బంది కలుగుతుందండి. ఇతని మాటలను బట్టి ఇక్కడ ఇద్దరి అవసరాలున్నాయని అర్థమవుతోంది. ఒకటి కస్టమర్ డిమాండ్, రెండోది వీవర్ అవసరం. ఈ రెండింటి ఫలితంగా డూప్లికేట్ సరుకు మార్కెట్లో విచ్చలవిడిగా పెరిగిపోతోంది. 1-2 సార్లు కట్టగానే కొత్తదానాన్ని కోరుకునే మనస్తత్వం ఉన్న లేడీస్ అన్ని వేలు పెట్టి కొనడం ఎందుకని తక్కువ రేట్లో ఇమిటేషన్ కొంటున్నారు. సేమ్ టైం బేరాల్లేని గట్టు పరిస్థితుల్లో కస్టమర్ అడిగినట్టు ఇస్తే తప్పేంటనే భావనలో వీవర్స్ ఉన్నారు.
ఇలా మార్కెట్ క్రమంగా పొల్యూట్ అయిపోతోంది. ఎక్కడ 500 ఉప్పాడ చీర, ఎక్కడ 5000 ఒరిజినల్ పట్టుసారి. అసలు ఉప్పాడ అంటేనే జమ్దాని చమక్. మెటీరియల్ కాస్టే 5-6 వేలు ఉంటుంది. ఇందులో జకార్డ్ వర్క్ శారీస్ కూడా ఉంటాయి. ఇది కొంచెం తక్కువ కాస్టే. ఈస్ట్ గోదావరి నేతలంతా ఇదే వర్క్ చేస్తారు. బేసిక్ ఉప్పాడ చీర 3000కు తక్కువ ఉండదు. తయారు చేయడం కూడా సాధ్యం కాదు. అసలు ఉప్పాడ శారీల క్వాలిటీని సగం మంది గుర్తించలేరు. అందుకే ఉప్పాడ ఇమేజ్ కి డ్యామేజ్ అవుతుందంటున్నారు వీవర్స్ సొసైటీ ప్రతినిధులు. ప్రైస్ లో వాళ్ళు మార్కెట్ చేయాలనుకుంటే బయట రకాలు అమ్మగలగాలి. ఎందుకంటే మేము కూడా ఆ ప్రైస్లో మనం చేయలేము. ఇక్కడ చుట్టుపక్కల మా దగ్గరే కాదు, ఎవరి దగ్గర కూడా అది చేయడం సాధ్యం కాదు. సో బయట రకాలు తీసుకొచ్చి అది ఉప్పాడని చెప్పి అమ్మడం అనేది చాలా షోరూమ్స్లో ఉంది. అది చేస్తున్నారు, ప్రస్తుతానికి జరుగుతుంది. మార్కెట్ కూడా అదే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రైసెస్లో వాళ్ళకి ఎక్కువ మార్కెట్ అవుతుంది, అదే వాళ్ళు అమ్ముతున్న జరుగుతుంది. బయట వాళ్ళు కూడా అదే ఉప్పాడని చెప్పి కొనుక్కోవడం కూడా జరుగుతుంది. ఉప్పాడ అనేది తెలిసిన ఉప్పాడ అనేది మెయిన్ చాలా మందికి తెలియదు సార్. వర్క్ అసలు మెయిన్ వర్క్ అనేది చాలా మందికి తెలియదు. ఒక 50% ఆఫ్ పీపుల్కి నాకు ఉప్పాడ అనేది వాట్ ఈజ్ ఉప్పాడ అనేది తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే తెలిస్తే అది కొనుక్కుంటారని మేము అనుకోం. ఎప్పటిసరికి అప్పుడే కొనాలి, బంపర్ ఆఫర్లు పెట్టాలి, బై 1 గెట్ 1 అనౌన్స్ చేయాలి. ఎందుకంటే నాసిరకం సరుకు స్టాక్ పెట్టుకుని చూస్తూ ఈగలు తోలుకోలేరు. ఇది సగటు వ్యాపారి మెంటాలిటీ. అదే ప్యూర్ పట్టు అనుకోండి, 10 ఏళ్లైనా దాని షైనింగ్ పోదు. అలాగని షోకేసుల్లో ఉంచితే పెట్టుబడికి పెట్టిన వడ్డీ కూడా రాదు. ఈ సంఘర్షణలో ఇమిటేషన్ మార్కెట్ రారమ్మని కన్ను గీటుతుంది. జస్ట్ 500కే ఉప్పాడ చీర అంటే ఎవరు మాత్రం రారు చెప్పండి. ఈ పాయింట్ మీదనే ఫేక్ శారీస్ మార్కెట్ ని దున్నేస్తున్నాయి. షాప్ అన్న తర్వాత అన్నీ పెట్టాలి కాబట్టి వీటిని శృతిలో కలిపేయాలి. అలా ఉప్పాడను ఉప్పు పప్పులా అమ్మేస్తున్నారని మాస్టర్ వీవర్ హోల్సేల్ వ్యాపారి గోపి హరిబాబు అంటున్నారు. యాక్చువల్గా ఇప్పుడు ఉప్పాడ ఉన్న పేరు మీద ఏంటంటే ఉప్పాడ కాన్ ఐటమ్స్ కూడా బయట చాలా వరకు మార్కెట్ చేసేస్తున్నారు. బిలో 3000లో ఉప్పాడ తయారు చేయడం అనేది సాధ్యం కాదు. కానీ మార్కెట్లో ఏంటంటే మనకి 1000 రూపాయల నుంచి 500 నుంచి 1000 రూపాయలు 1500 2000 దాకా కూడా ఉప్పాడ అని చెప్పి అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా మన ప్రొడక్షన్ అయితే కాదు, బయట ప్రొడక్షన్ అమ్మి మనం ఉప్పాడ అనే పేరు చెప్పి మాత్రం అమ్ముతున్నారు. ఒకప్పుడు పిఠాపురం చుట్టుపక్కల 10,000 మగ్గాలుండేవి. ఇప్పుడు నెంబరే లేదు. సొసైటీలు దెబ్బతిన్నాయి. మాస్టర్ వీవర్స్ లేకుండా పోయారు. పని లేదు, కూలీ లేదు. జీఎస్టీ భారం పెరిగిపోయింది. ముడిసరుకు రేటు దిగివస్తే తప్ప మగ్గాలు ఆడని పరిస్థితి. ఈ క్రమంలోనే చీరల్లో చీటింగ్ జరుగుతోంది. ఆ విషయాన్ని చాలా మంది కస్టమర్లు గమనించటం లేదు. అదే బ్రాండ్, రేటు తక్కువ, అంతే ఇబ్బడి ముబ్బడిగా ఎగబడి కొంటున్నారు. ఉప్పాడ చీరల్ని పవర్లూమ్ మీద చేయలేరు. ఇది తెలుసుకోలేక జనం మోసపోతున్నారు. హ్యాండ్లూమ్ అండి, పక్కా ఉప్పాడలో తయారయ్యేది పవర్లూమ్ లేదు, హ్యాండ్లూమే తయారవుతుంది. అది కస్టమర్లు గ్రహించట్లేదండి ఆ విషయాన్ని. షాపులకు వచ్చి మా షాప్లో 1000 రూపాయలకే వస్తుంది, 1200కే వస్తుంది అంటున్నారు. అవి ఒరిజినల్గా పవర్లూమ్ తయారైనవి మిక్స్ చేసి ఉప్పాడ అని చెప్పి అమ్ముతున్నారు అంతే. యాక్చువల్గా వచ్చేసి అవి ఒరిజినల్ ఉప్పాడ కాదు. కస్టమర్లు అవి గ్రహించి వీవర్స్ని మాత్రం బతికించాలని కోరుకుంటున్నాను. ఒక ఉప్పాడ చీర తయారు చేయడానికి వీవర్ కాస్టే 1500, మెటీరియల్ 1500. అలాంటప్పుడు ఉప్పాడ చీర 500కు ఎలా వస్తుంది? ఈ లాజిక్ ని కస్టమర్ పట్టించుకోడు. అక్కడ అంత టైం కూడా ఉండదు, ఉన్నా అంత అవగాహన ఉండదు. అలా ఉప్పాడ బ్రాండ్ ఘోరంగా డ్యామేజ్ అవుతోంది. కొన్ని వేల మంది బతుకున్న ఇండస్ట్రీ పేరు చెడిపోతోంది. ఒక్క షాప్ మిగతా దుకాణాలను దెబ్బ కొడుతోంది. అక్కడ తక్కువ రేటు, మీ దగ్గరెందుకు ఎక్కువ అని ఉల్టా ప్రశ్నిస్తుంటారు. ఇప్పుడు మిగతా షాపులు కూడా బిజినెస్ పెంచుకోవడానికి ఇమిటేషన్ మీద పడిపోతుంటాయి. అలా రాను రాను అసలు ఉప్పాడ బీచ్లో పడి కొట్టుకుపోతుంటే చీరల కొట్లో ఉప్పుదేరిన ఉప్పాడ వెలిగిలిపోతుంటుంది. ఎటొచ్చి మగ్గం మీదే ఆధారపడ్డ కుటుంబాలు పడుగు పేకలు కదలక ఆకలి పేగులతో అల్లాడిపోతుంటారు. మొత్తానికి ఉప్పాడ బ్రాండ్ పేరుతో నకిలీ చీరలు ఎక్కువైపోయాయి. అసలు ఖరీదులో దాదాపు నకిలీ చీర ఖరీదు 20% మాత్రమే ఉంటుంది. లేని ఉప్పాడ చీర తయారవ్వాలంటే 3000 వరకు ఖర్చు అవుతుందని తయారు చేసే చేనేత కార్మికులు కావచ్చు, అదేవిధంగా అమ్ముతున్న షాప్ వాళ్ళు చెప్తున్నారు. కానీ బయట మాత్రం మార్కెట్లో నకిలీ ఉప్పాడ చీరల పేరుతో వాటిని సేల్స్ చేస్తున్నారు. కొంతమంది తెలియని వాళ్ళు అదే ఉప్పాడ చీర అనుకుని కొనుక్కుంటున్నారు తప్ప అవి నిజంగా ఉప్పాడ నుంచి తయారైన చీరలే అని మాత్రం తెలుసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రకాష్తో సాయి సుధీర్ ఎన్టీవీ ఉప్పాడ.